అందరికీ నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనకు చాలా విశేషాలు గుర్తొస్తాయి. అవే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పశువులను అలంకరించడాలు, అలాగే పతంగులు ఎగరేయడాలు, పిండి వంటలు, ఇలా చాలా విషయాలు గుర్తొస్తాయి మనకి. అందులో కొన్ని విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం మనం. అవేంటంటే, ఎందుకు అన్ని పండగల కంటే ముగ్గులకు ప్రాధాన్యత ఇచ్చే పండుగగా సంక్రాంతి ఎందుకు అలా తయారైంది, అలాగే గొబ్బెమ్మల్ని పెడతారు, అలాగే గంగిరెద్దులు వస్తాయి, పశువుల్ని అలంకరిస్తారు, ఇవన్నీ ఎందుకు చేస్తారు అనేది, అంటే వీటి వెనక శాస్త్రీయత ఏముంది అనేది మనం ఈరోజు ఒక 4 మాటల్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇల్లు అలికితేనే పండగ కాదు అంటారు, కానీ పండగ అంటే ఇల్లు అలికి మొదలు పెడితేనే పండగ అని నా ఉద్దేశం. అంతే కదా. ఏదైనా శుభ్రంగా ఉంటే ఫస్ట్ ఇల్లును అలుక్కుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు పండగ చేసుకోవడమైనా బాగుంటుంది. ఇల్లు అలగ్గానే పండగ కాదంటారు, అదేం నిజమే. ఎందుకంటే ఇంకా చాలా ప్రాసెస్లు జరిగితేనే పండుగ అనమాట. బట్ ఇక్కడ మనము ఇల్లు అలకడంతో మొదలు పెడదాం. ఇల్లును దేంతో అలికేవారంటే అప్పట్లో ఆవు పేడతో అలికేవారని తెలుసు మీకు. మరి ముగ్గులు దేంతో వేసేవారు? నేను ఒక్క క్షణం టైం ఇస్తాను, ఆలోచించండి చూద్దాం. ముగ్గులు దేంతో వేసేవారు? కొంతమంది చెప్తారు ముగ్గులన్నిటిని కూడా పిండితో వేసేవారు. ఏదైనా వరి పిండి కానీ ఇలా ఏదైనా పిండి ఉంటే పిండితో ముగ్గులు వేసేవారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే బయట ఉన్న క్రిమికీటకాలన్నీ కూడా ఆ పిండిని తింటూ అవి అక్కడే ఆగిపోతాయి, లోపలికి రాకుండా అన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. వాటి కోసం వేసేవాళ్ళు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, సింబాలిక్గా ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాం అనడానికి సింబాలిక్గా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అని చెప్పి ఇలా చెప్తుంటారు. కానీ సంక్రాంతి రోజు వేసే పెద్ద పెద్ద ముగ్గులకి పిండిగా ఏం వాడేవారు అంటే సున్నపు రాయి పిండిని వాడేవారు అనమాట. సున్నపు రాయి ఉంటుంది కదా, తెలుసు కదా. సున్నపు రాయిని కరిగించి పిండిలాగా తయారు చేసి ఆ సున్నపు పిండిని ముగ్గుతో ముగ్గులో వేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే సున్నము అనేది క్రిమికీటకాలను నశింపజేస్తుంది. అలాగే ఆవు పేడ, సున్నము ఈ రెండింటి మిక్సింగ్ అనేది కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉండే ఇన్సెక్ట్స్ని కూడా లోపలికి రానియకుండా అక్కడ చనిపోయే విధంగా, అంటే ఏదో ప్రాణహాని చేయడం అనేది ఉద్దేశం కాదు. అంటే మనుషులకి వైరస్ లాంటి క్రిమికీటకాలని చంపేసేవన్నమాట. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు కదా, వాటికి కూడా ఒక కారణం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేసినా దాని వెనుక చాలా గంభీరమైన కారణం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నాకు తట్టిన ఆలోచన ఏంటి అంటే, గొబ్బెమ్మల్ని ఆవు పేడతోనే తయారు చేస్తారు. ఆవు పేడ మనకు తెలుసు, అది క్రిములని సంహరిస్తుంది, సూక్ష్మంగా ఉండే క్రిములని అని. ఆ గొబ్బెమ్మల్ని పెట్టినప్పుడు ఇంకా ఏం చేస్తారంటే, వాటి మీద ఆ సీజన్లో పూసే పువ్వులని పెడతారు. అంటే ఎగ్జాంపుల్ నాకైతే ఏమనిపిస్తుంది, మా చిన్నప్పుడు గుమ్మడి పువ్వులని పెట్టేవాళ్ళు. ఆ గుమ్మడి పువ్వులు ఇలాంటివి ఏం చేస్తాయంటే, ఆ చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే వ్యాధుల్ని చేస్తూ ఉంటాయి. వాటి పని అది. అలాంటి వాటిని ఆకర్షించి అలా ఆ పువ్వుల మీద వచ్చినప్పుడు, అక్కడికి ఆ వాతావరణంలోకి వచ్చినప్పుడు అక్కడ ముగ్గు కూడా దీంతో సున్నపు రాయితో వేసింటారు కదా, దానికి క్రిములను సంహరించే శక్తి ఉంటుంది. ఆవు పేడకు క్రిములను సంహరించే శక్తి ఉంటుంది కదా. ఆ విధంగా క్రిముల్ని నశింపజేసి దానికోసమే ఈ ముగ్గుల్ని పెట్టింటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది ఇంకా మనం అందరినీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. తర్వాత ఇక గంగిరెద్దుల విషయంలోకి వస్తే, గంగిరెద్దులనే కాదు, మామూలుగా పల్లెల్లో సంక్రాంతి పండుగ అంటే పశువులను శుభ్రం చేసి వాటిని అలంకరించడం అనేది కూడా ఒక ఆనవాయితీగా వచ్చేదన్నమాట. ఎందుకు అంటే, ఒకప్పుడు పంటలన్నీ వర్షాధార పంటలే. ఇప్పుడంటే బోర్లు వచ్చాయి, కాలువలు వచ్చేసాయి, ఇవన్నీ ఓకే. కానీ ఒకప్పుడు మహా అంటే ఇంకా రెండో పంట పండించాలి అంటే ఏదైనా చెరువు, దగ్గరలో చెరువు ఉంటే చెరువు ద్వారా వచ్చే నీళ్లతో మాత్రమే రెండో పంట అలా పండించేవాళ్ళు. లేకుంటే వర్షాధారం అయితే సంవత్సరానికి ఒక పంట మాత్రమే వచ్చేది, లేదా అదే ఇందాక అనుకున్నట్టు రెండో పంట. దీని తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చేదన్నమాట. అసలు ఈ సంక్రాంతి సమయంలో అయితే వర్షాలే ఇంకా చాలా తక్కువ అయిపోయేవి. కాబట్టి ఏమయ్యేదంటే, పంటలు, వ్యవసాయం పనులు ఏవి కూడా ఇప్పుడు ఉండేవి కాదనమాట. కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్ళు, మనుషులు కానీ పశువులు కానీ కాస్త రిలాక్స్ అవుతాయి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఆల్రెడీ ఇది వరకు పండిన పంట తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పంట నిల్వలు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడే వర్షాలు రావు కాబట్టి ఆ వర్షాలు వచ్చే వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటుంటారు. ఈ రెస్ట్ తీసుకోవడం అంటే మన భారతీయులు ఎలా అంటే శ్రామికులు అనమాట. ఎప్పుడు సోమరితనం అనేది మన వాళ్ళకి తెలీదు.
నిత్యము శ్రమించే తత్వమే ఉంటుంది. అందుకే ఈ టైంలో ఏం చేస్తారంటే పాపం పశువులు ఇన్ని రోజులు కష్టపడ్డాయి కదా అన్నట్టు వాటికి ఒక గౌరవ సూచకంగా వాటిని శుభ్రం చేసి వాటిని అలంకరించడము అంటే వాటి కొమ్ములు ఉంటాయి కదా, ఎద్దులు లాంటి వాటి ఆవులు వంటి పశువులకి ఆ కొమ్ముల్ని కాస్త శుభ్రం చేసి వాటిని ఏమంటారు మంచి మంచి బొట్లతో అట్లా వాటి గిట్టెల్ని క్లీన్ చేయడము అట్లా కొంచెం ఓ రకంగా అలంకరించేవాళ్ళు అనమాట. అంతవరకు ఆగిపోయిందా అంటే అక్కడికి ఆగిపోలేదు. ఎందుకంటే తర్వాత ఏమైంది మరి పశువులను అలంకరించిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అంటే రాను ఊర్లో ఉన్న జనాలు ఉంటారు కదా, ఎవరి పశువులు అందంగా ఉన్నాయి అని చూసుకోవడం కోసం తర్వాత మెల్లమెల్లగా ఒక పోటీతత్వం అనేది ఏర్పడింది అనమాట. వాళ్ళవి చాలా అందంగా ఉన్నాయి, వీళ్ళవి చాలా అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళు బాగా అలంకరించారు, అలా ఇలా మాట్లాడుకోవడంలో పశువుల పందాలు అనేవి వచ్చాయి. ఎందుకంటే చాలా చోట్ల చూస్తుంటాం మనం సంక్రాంతి నాడు ఎద్దుల బండ్ల పోటీలు, పశువుల పరుగు పందాలు ఇవి కూడా పెడుతుంటారు కదా. నేను విన్నాను చాలా చోట్ల, మా వైపు అయితే లేదులే కానీ ఇట్లాంటివి ఎడ్ల బండ్ల పోటీలు ఉండేవి. కేవలం పశువులనే పరుగు పందాల పోటీలు ఉండేవి కాదు. ఈ ఎద్దుల బండ్ల పోటీలు ఎందుకు ఉన్నాయి అంటే ఇదే ఈ పశువులను ఆధిక్యత తెలుపు, మా పశువులు చాలా బలమైనవి చాలా అందమైనవి అని చెప్పుకోవడం కోసం ఇలా చేసేవాళ్ళు అనమాట. ఈ సాంప్రదాయము కొంచెం కాస్త పక్కకు పోయిందని అనుకోండి. దీంట్లో శాస్త్రీయత ఏమీ లేదు, ఇది కేవలం వేడుకల కోసం ఆనందం కోసం చేసేవే. కానీ పశువుల్ని అలంకరించే ఉద్దేశం మాత్రం వాటికి గౌరవం అనమాట. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, మీ వల్లే మాకు ఇంట్లో ధాన్యం ఉంది అని వాటికి ఒక కృతజ్ఞతాపూర్వకంగా వాటిని అలంకరించేవాళ్ళు. అదేవిధంగా మన ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దుల వాళ్ళు కూడా చేసే సాంప్రదాయం ఏంటంటే వాళ్ళకు బహుశా ఆ కాలం ఇప్పుడు అన్ని పనిముట్లు రావడం వల్ల భూమిని బాగా అంటే వ్యవసాయ భూమి బాగా ఎక్కువగా తయారైపోయింది. ఒకప్పుడు వ్యవసాయ భూమిని సరి చేసుకోవాలి, ఒక కొండ ప్రాంతమో ఒక మిట్ట ప్రాంతమో ఏదన్నా ఉంటే దాన్ని వ్యవసాయానికి అనుకూలంగా చేసుకోవాలంటే చాలా కష్టమైపోయేది. పైగా వ్యవసాయ భూములన్నీ కొద్ది మంది చేతిలో ఉండేవన్నమాట. అంటే భూస్వాములు ఇట్లా అంటుంటాం కదా మనము, వాళ్ళ చేతిలో ఉండి చాలా మందికి వ్యవసాయ భూమి ఉండేదే కాదు అసలు. వాళ్ళు చేస్తే కూలి పని చేయాలి లేదా వేరే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతకాల్సిందే తప్పితే వాళ్లకు వ్యవసాయం అనేది ఉండేది కాదు. కానీ పశు పోషణ అనేది ఉండేది కదా, ప్రతి ఒక్కరూ పశువులను పోషించుకునేవారు. ఎందుకంటే దానికి పోషణ పెద్ద అవసరం లేదు, గడ్డి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా పశువులను పోషించుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ పశు పోషణ ఉండి వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ పశువుల్ని బాగా అలంకరించి పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు, అంటే ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఆర్థికంగా బాగా బలవంతులుగా ఉన్నవాళ్ళు అట్లా ఉంటారు కదా, అంటే చక్కగా ధాన్యం ఎక్కువ ధాన్యం ఇంట్లో నిల్వ చేసుకొని ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పశువుల్ని తీసుకెళ్ళి వాళ్ళు మంగళ వాయిద్యాలని వాయిస్తూ, ఎందుకంటే ఆ వాయిద్యం చాలా శుభకరమైనది, మంగళం వచనమే చెప్పాలన్నమాట. సో ఆ సాంప్రదాయం ఇలా వచ్చింది అని నాకు అనిపిస్తుంది. పశువుల్ని తీసుకొచ్చి మంగళ వాయిద్యాలను వాయించి ఆ ఊరి పెద్దలు లేకుంటే అదే ఆ ఇంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని అడిగి ఇప్పించుకొని వెళ్ళి వాళ్ళు బ్రతికే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఇంకా రాబోయే 4-5 నెలలో లేకపోతే ఏదో ఇంకా వర్షాలు వచ్చేదాకా వీళ్ళకి పని ఉండదు కదా, ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పని ఉండదు. భూమి ఉన్న వాళ్ళకి ధాన్యం అన్నా ఉంది ఇంట్లో, కానీ వీళ్ళకి నిలువ పెట్టుకునేంత ధాన్యము లేదు, పని చేద్దామంటే పని దొరకదు వ్యవసాయం చేసుకోవడానికి, వర్షం రాదు కాబట్టి వాళ్ళు ఏం చేసామంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్ల వద్దకు వచ్చి వాళ్ళ దగ్గర ఇలా అడిగే వాళ్ళేమో ధాన్యము అని. ఈ విధంగా గంగిరెద్దుల సాంప్రదాయం అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ధాన్యంతో పాటు ఏదైనా బట్టలు ఇచ్చారనుకోండి, కొత్త బట్టలు పాత బట్టలు ఏవైనా, వాళ్ళు ఇచ్చిన బట్టల్ని వీళ్ళు మోసుకుపోలేక ఎద్దుల మీద వేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా గంగిరెద్దులు వాటి ఏమంటారు రూపం, గంగిరెద్దు అంటే మనకు ఎలా వస్తుందంటే చక్కగా అలంకరించి బట్టలతో సహా వాటిని అలంకరించిన ఎద్దులు మనకి ఊహకు తట్టుతాయి అనమాట. సో ఇలా వచ్చిందేమో గంగిరెద్దుల సాంప్రదాయం అని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా మనకి సంక్రాంతి అంటే ఇంకేం గుర్తొస్తుంది, చక్కగా పిండి వంటలు ఇవన్నీ కామన్, ప్రతి పండగకి చేసుకుంటాం. అఫ్కోర్స్ పండగకి తేడా ఉంటుంది అనుకోండి, అంటే దీపావళి పండగకి అయితే ఒక రకమైన పిండి వంటలు, ఉగాదికి ఒక రకము, సంక్రాంతికి దసరా ఇలా రకరకాల పండగలకి రకరకాల పిండి వంటల్లో అయితే మార్పు వస్తుంది. అదర్వైజ్ మిగతా దేవుణ్ణి ధ్యానించుకోవడము
బంధువులతో కలిసిమెలిసి ఉండడం ఇవన్నీ కామన్గానే ఉంటాయి అనుకోండి. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన విశేషాలు ఏముంటాయి అంటే ఇలా సంక్రాంతి పండగకైతే ముగ్గులు వేయడం. ఆ తర్వాత అసలైంది చెప్పుకోవాలి మనము. సంక్రాంతి అంటే గుర్తొచ్చే వాటిలో భోగిపళ్ళు పోస్తారు చాలామంది మన ఇళ్ళల్లో. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దిష్టి పోవాలా అనే ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తారు. నిజానికి భోగిపళ్ళు పోయడం అనేది దిష్టి పోవడానికి కాదండి, దాని వెనక చాలా వైద్యపరమైన విశేషం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏ సీజన్లో కాసే పండ్లు ఆ సీజన్లో తింటూ ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది అంటారు కదా. పెద్దవాళ్ళు అయితే తింటారు, మరి పిల్లలైతే తినరు కదా. అందులోనూ ముఖ్యంగా ఈ జనవరి సమయం అనేది చాలా చలికాలం కదా. ఈ టైంలో జలుబులు అవి వస్తూ ఉంటాయి. మరి వీటిని తట్టుకునే ఇమ్యూనిటీ అనేది కావాలి కదా, పిల్లలకి కూడా కావాలి. మరి పిల్లలకి రావాలి అంటే ఆ ఇమ్యూనిటీ రావడం కోసము ఆ ఇమ్యూనిటీ ఉన్న వస్తువు ఏది అంటే చక్కగా రేగుపళ్ళు అనమాట. ఈ రేగుపళ్ళని ఒకప్పుడు భోగిపళ్ళు అంటే కేవలం రేగుపళ్ళు మాత్రమే తలపైన వేసేవాళ్ళు. తర్వాత సాంప్రదాయాల్లో మెల్లమెల్లగా మార్పు వచ్చి అలంకారాలు కాస్త డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ రేగుపళ్ళలో కాసిని పువ్వుల రెక్కలు వేయడం కానీ, చెరుకు ముక్కలు వేయడం కానీ, కొంతమంది అయితే శనగలు కూడా వేస్తారట. కాస్త అంటే నానబెట్టిన శనగలకి కాస్త పసుపు కూడా రాసి అలా వేసి వాటిని కూడా భోగిపళ్ళలో వేస్తారట. అలాగే ఇంకా కొంతమంది అయితే కాస్త కాయిన్స్, ఏమన్నా 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అట్లాంటి కాయిన్స్ కూడా వేస్తారనమాట భోగిపళ్ళలో. ఇవన్నీ అంటే వీటి వెనక ఏం లేదు కానీ భోగిపళ్ళలో రేగుపళ్ళు చాలా ముఖ్యం అనమాట. ఇవి వేయడం వెనక ఏంటంటే ఆ భోగిపళ్ళను పిల్లల మీద వేసినప్పుడు వాటి వాసన వస్తుంది కదా, వాటి వాసన పీల్చుకోవడం వల్ల కూడా పిల్లలకి శ్వాస సంబంధమైన ఇబ్బంది ఏదైనా ఉంటే క్లియర్ అవుతుంది అనమాట. నీట్గా శ్వాస బాగుంటుంది. తర్వాత అలాగే మనకి ఏదైనా పిల్లలకి ఏదైనా జబ్బులు ఉంటే సి విటమిన్ లోపం లాంటివి ఇలాంటివి ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇది ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తారు. అంటే పెద్దవాళ్ళని పిలిపించి చక్కగా ఒక వేడుకలాగా చేస్తారనమాట. ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం బాగుండాలని ఒకవైపు ఆశీర్వాదము, ఒకవైపు వైద్యపరమైన సాంప్రదాయము. ఇది కూడా ఈ రెండు ఉండాలనే ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తారు. ఇవి నాకు చెప్పాలనిపించింది, ఈరోజు అందరితో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే ఈ 3 విశేషాలు కదా, ముగ్గులు, గంగిరెద్దులు, ఆ తర్వాత భోగిపళ్ళు. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, పరుగు పందేలు ఇవన్నీ. అవి శాస్త్రీయమైనవి కాదు, అవి అంతా సంబరాలు మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విశేషాలన్నీ మీకు నచ్చింటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.